మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఎవరు పట్టుకున్నా ఎవరు వదిలేసినా మనం ఏమీ నష్టపోము. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏడవకండి, నేను ఒంటరివాణ్ణి, నాకు ఏమీ చేత కాదు, నాకెవరు లేరు, నేను జీవితంలో ఇంకా పనికిరాను అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ కృంగిపోతూ మీ జీవితాన్ని పతనం చేసుకోకండి. ఆ భక్తులు చూడండి ఏం చెప్తున్నాడో. వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టినా దేవుడు నన్ను చేరదీస్తాడు, కాబట్టి నేను ఇంకా ఎన్నటికీ బాధపడాల్సిన అవసరం లేదని తనను తాను ఎంతగా విశ్వాసంలో ధైర్యంలో నడిపించుకుంటున్నాడో. మీరు ప్రార్థించేవారే కదా, మీరు దేవుళ్ళు ఎదిగేవారే కదా, మీరు దేవునితో సహవాసంలో ఉన్నవారే కదా. మీరు కూడా ఆ విధంగా నన్ను ఎవరు పట్టుకున్నా వదిలేసినా నా దేవుడు పట్టుకుని ఉంటాడు. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నాతో ఎవరు ఉన్నా లేకున్నా నా దేవుడు నాతో ఉంటాడు అని విశ్వాసంలో ధైర్యంగా నిలబడు. అన్నీ దేవుడు నీ కాళ్ళ కిందికి తెచ్చిపెడతాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎవరైతే ఒంటరిగా బాధపడుతూ ఉంటున్నారో, ఎవరైతే నేనేం చేయలేనని బాధపడుతూ ఉంటున్నారో వారందరితో ఒకసారి మాట్లాడండి, బలపరచండి. ఆ బిడ్డలకు నీవే చేరదీసి ఆదుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.